హాయ్ అందరికీ నమస్కారం. వెల్కమ్ టు బ్లాక్ న్యూస్ ఛానల్. నా పేరు రామకృష్ణ. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు రామబ్రహ్మం గారు. సో రీసెంట్గా జరిగిన తిరుమల లడ్డు కల్తీ విషయంలో నలుగురు అయితే అరెస్ట్ అయ్యారు. సో ఆ ఇష్యూ గురించి ఆయన స్పందన ఏంటో తెలుసుకుందాం. రామబ్రహ్మం గారు నమస్తే సార్. వెల్కమ్ టు బ్లాక్ న్యూస్ ఛానల్. నమస్తే. సో గత కొన్ని నెలల క్రితం మన ఎంతో పవిత్రంగా చూసే తిరుమల లడ్డూలో కల్తీ నెయ్యిని అంటే జంతువుల కొవ్వుని యూజ్ చేస్తున్నారనే ఒక టాపిక్ అయితే వచ్చిందండి బయటికి. దాని మీద మన ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు గారు, అలాగే ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు కూడా ఈ విషయాన్ని ప్రజలకు దృష్టిలోకి తీసుకొచ్చారు. రీసెంట్గా తాజాగా సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు ఈ కేసుకు సంబంధించి నలుగురిని అరెస్ట్ చేశారు. సో దీనిపై మీ అభిప్రాయం ఏంటి? తెలుగువారి ఇష్టదైవం కలియుగ వైకుంఠుడు శ్రీ వెంకటేశ్వర స్వామి వారి ఆలయంలో వచ్చే లడ్డూలు, ఆ లడ్డు అంటే అందరూ అంత పవిత్రంగా చూసుకునే నేపథ్యం. అలాంటి లడ్డూని కల్తీ చేసిన దుర్మార్గులు ఈ వైసీపీ నాయకులు 2019-2024 మధ్యలో కాసులకు కక్కుర్తిపడి జగన్ రెడ్డి పరివారం తిరుమలని అపవిత్రం చేసిన విధానం పరిస్థితి మనం చూసాం. అంతకుముందు కర్ణాటక డైరీ నుండి నెయ్యి కొనుక్కునేవాళ్ళు చక్కగా ఉండేది, వాడుకునేవాళ్ళు బాగుండేది, ఎలాంటి నెగిటివిటీ లేదు దాని మీద. అలాంటిది జగన్ రెడ్డి పరిపాలన వచ్చిన తర్వాత కేవలం డబ్బుల కోసం కల్తీ నెయ్యి కొనటం మొదలుపెట్టి అపవిత్రం చేశారు దాన్ని. భక్తులు ప్రపంచం అంతా విస్తుపోయేలా వారి బండారాన్ని బయటపెట్టిన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు, అలాగే ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు, వారు నిజాలు చెప్పిన ఈ సైకో బ్యాచ్ వాటిని ఖండిస్తూ అబద్ధాలంటూ విషప్రచారం చేసింది తన విషపత్రిక ద్వారా. ఆ నేపథ్యంలో భక్తులు సుప్రీంకోర్టుకి వెళ్ళిన సందర్భంలో సుప్రీంకోర్టు సిబిఐని ఆంధ్రప్రదేశ్ సిఐడిని కలిపి ఒక సిట్ ఏర్పాటు చేయడం జరిగింది. ఓకే, ఇప్పుడు జరిగిన అరెస్టులు ఆ సిట్ చేసిన అరెస్టులే. రాష్ట్ర ప్రభుత్వానికి ఏం సంబంధం లేదు. సుప్రీంకోర్టు ఆర్డర్తో ఏర్పడిన ఆ సిట్ చేసిన అరెస్టులు 4 అరెస్ట్ చేసింది. ఆ సంస్థ తాలూకా అధికారులు కానివ్వండి, ఇంకా పెద్దలు కానివ్వండి, ఇంకో 10 మంది రెడీగా ఉన్నారు. ఇవాళ రేపు అరెస్ట్ చేస్తారని కూడా. ఉత్తరాఖండ్కి జరిగిన బోలేబాబా డైరీ ఒకటి, అలాగే వైష్ణవి డైరీ, కేఆర్ డైరీ, బోలేబాబా డైరీ నుంచి 2 డైరెక్టర్లు, ఈ 2 డైరీ నుంచి ఒక్కొక్కడు 4 అరెస్ట్ చేశారు. ఈ 4 A2, A3, A4, A5, A1 ఎవరనేది ఇంకా తేలలా. పెట్టిన ఛార్జ్ షీట్లో A2, A3, A4, A5ని చేర్చారు పోలీసు వారు. సిట్ వారు కోర్టు ప్రొడ్యూస్ చేశారు, వాళ్ళకి రిమాండ్ వేయడం జరిగింది. ఆ A1 ఎవరనేది ఇప్పుడు ప్రశ్నగా మిగిలింది. ఎవరనుకుంటున్నారు సార్ A1 అనేది? రాష్ట్రం, తెలుగు ప్రజలు, భక్తుల చూపులన్నీ తాడేపల్లి ప్యాలెస్ వైపు చూస్తున్నాయి. ఓకే, అన్ని కేసుల్లో A1 కాబట్టి ఈ కేసులో కూడా A1 అయ్యే అవకాశం ఉందని చెప్పి అందరూ అనుకుంటా ఉంటున్నారు, వింటా ఉన్నాం. సార్ మీరు చెప్పారు 4 కాసుల కోసం ఇలాంటి దారుణానికి పాల్పడ్డారు అని. ఎంతైనా కలియుగ దైవం అంటే ఎన్నో కోట్ల మంది మనం పొద్దున్న లేస్తే ఆయనే చూస్తాం, ఆయనే తెలుస్తాం. ఆయన ప్రసాదం తీసుకునేటప్పుడు కూడా కాళ్ళు చెప్పులు కూడా తీసి అప్పుడు మనం తీసుకుంటాం. అటువంటి దాంట్లో జంతువుల కొవ్వుని యూజ్ చేయడం అంటే చాలామంది, ఎన్నో కోట్ల మంది హిందువుల మనోభావాలు దెబ్బతీసినట్టే కదా సార్. దుర్మార్గం. భక్తుల మనోభావాలు దెబ్బతింటంతో పాటు చాలా దారుణాలు చేశారు వాళ్ళు. వాళ్ళని తేలిగ్గా ఆ వెంకటేశ్వరం వదిలిపెట్టడం, వాళ్ళు చేసిన తప్పులకి వాళ్ళు మూల్యం చెల్లించుకోక తప్పదు. అట్లాగే జగన్ రెడ్డి కూడా మీరు గమనిస్తే తిరుమల వెళ్ళినప్పుడు దర్శనానికి రిజిస్టర్ సంతకం అంటే చేసేవాడు కాదు. అంటే ఆయన మనసులో భయం పిగుతూ ఉంటుంది. ఇక్కడ సంతకం చేస్తే నా దేవుడు నన్ను ఎలా చూస్తాడో, ఎలాంటి శిక్ష వేస్తాడో అనే భయం ఆ మనిషికి మనసులో భయం ఉంది. కానీ ఆ భయం అనే దోపిడీకి మాత్రం అడ్డం రావట్లా. ఓకే, ఇదే విషయం మీద పవన్ కళ్యాణ్ గారు సీరియస్ అయ్యి దీక్ష చేస్తుంటే చాలామంది వ్యతిరేకంగా ఎందుకు ఇంత రాద్ధాంతం చేస్తున్నారు అని అప్పుడు అనేసి వదిలేశారు. ఇప్పుడు ఇదే విషయం మీద 4 అరెస్ట్ చేశారు.
సో వాళ్ళకి మీరు చెప్పే సమాధానం ఏంటి? నలుగురిని అరెస్ట్ చేయడంతో పాటు ఇంకో 10 మంది రెడీగా ఉన్నారు. ఇవాళ రేపు అరెస్ట్ పత్రాలు కూడా బయటకు వస్తాయి. ఓకే. వీళ్ళతో కూడా A1 కూడా వస్తాడు త్వరలోనే బయటికి. భక్తులు ఏదో ఊరుకోరు కదా. అవును సార్. వ్యవస్థలో కాలక్షేపం చేసినా, వ్యవస్థలు తాత్సారం చేసినా భక్తులు ఊరుకోరు. అది తిరుమల తిరుపతి, ఆ దేవస్థానాన్ని అభిమానించే భక్తులు కానీ, ఆ వెంకటేశ్వరాన్ని అభిమానించే భక్తులు కానీ వీళ్ళంత తేలిక క్షమించి వదిలిపెట్టరు. అరెస్టులు జరిగితే న్యాయం జరుగుతుంది, తీర్పు త్వరలోనే వస్తుందని ఆశిద్దాం. పవన్ కళ్యాణ్ గారు చెప్పినట్లు సనాతన ధర్మ రక్ష బోర్డు అనేది ఇప్పుడు ప్రజెంట్ అవసరం అంటారా? ఆయన ప్రస్తావించినట్లు వారు ప్రస్తావించినట్టు సనాతన ధర్మ బోర్డు అత్యవసరంగా ఏర్పాటు చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఓకే. ఇప్పుడు మీకు ఈ వెంకటేశ్వర టెంపుల్ ఈ రకంగా దారుణాలు ఇక్కడ చేస్తే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న దేవాలయాల్లో అనేక దారుణాలు చూసాం మనం. గత 5 ఏళ్ల పాలనలో రాముడి చెవి ఎరగొట్టనివ్వండి, రథాన్ని తగలబెట్టనివ్వడం కానివ్వండి, ఇట్లాంటి కార్యక్రమం అనేకం చేశారు వీళ్ళు. అవన్నీ దృష్టిలో పెట్టిన పవన్ కళ్యాణ్ గారు ఆ రోజు ఆ మాట అనడం జరిగింది. వారు అన్నట్టు సనాతన బోర్డు ఇమీడియట్గా ఏర్పాటు చేసుకోవడమే దీనికి పరిష్కార మార్గం. సరైన నాయకుడు అంటే కులం మతం అతీతులుగా ఆ రెండింటికి సంబంధం లేకుండా ప్రజలందరినీ కూడా సమానంగా చూసుకోవాలి. కానీ గత 5 ఏళ్ళలో చూసుకుంటే మీరు ఇప్పుడు చెప్పినట్టుగా రాముడి చెవిని తొలగించడం కానివ్వండి, రథాన్ని, సో ఇవన్నీ ఎన్నో కోట్ల మంది భక్తుల హిందువులను మనోభావాలు దెబ్బతీసినట్లుగా ఉంటుంది. సో ఇవి ఇలా జరగకుండా ఉండాలంటే ఇప్పుడు అధికారులు లేనంత మాత్రాన చేయరని కాదు, ఏమేమి చర్యలు తీసుకోవాలంట? ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకోవాలండి ఇటువంటి వాళ్ళ మీద. భక్తుల మనోభావాలతో ఆడుకోవడంతో పాటు కులాలని మతాలని రెచ్చగొట్టి రాజకీయ లబ్ధి పొందే వాళ్ళందరినీ ప్రభుత్వాలు కఠిన చర్యలు తీసుకోవాలి. ఇప్పుడు మీరు పార్ట్ 1 43,000 కోట్ల దోపిడీని సిబిఐ సాక్ష్యాలతో నిరూపించింది. 43,000 కోట్లు అంటే బుక్ వాల్యూ మాత్రమే అది. ఆ రోజు మార్కెట్ వాల్యూ 1,00,000 కోట్లు ఉంటుంది దగ్గర దగ్గర. ఇప్పుడు ఆ 1,00,000 కోట్లు 4 లక్షల కోట్లు అయి ఉంటుంది పెరిగిన ధరల ప్రకారం. ఈ పార్ట్ బి తండ్రి ఉన్నదేమో పార్ట్ ఏ, రాజశేఖర రెడ్డి సీఎంగా ఉన్నప్పుడు కొడుకు దోసుకుంది, రాజశేఖర రెడ్డి కలిసి దోసుకుంది 43,000 కోట్లు అఫీషియల్గా. పార్ట్ బి 2019-2024 మధ్యలో సుమారుగా 7 లక్షల కోట్లు 8 లక్షల కోట్లు అంటున్నారు దోసుకున్నాడు. కేసులు 382 కేసులు అన్ని పెండింగ్ ఉన్నాయి ఆయన మీద. ఆ డిశ్చార్జ్ పిటిషన్ వేసుకుంటా సాగ తీసుకుంటే వెళ్తున్నాడు. ఇది 20 ఏళ్ళకి 30 ఏళ్ళకి తేలిదట్టుంది ఆ కేసు. అప్పుడు కూడా తెలియదట్లేదు. అది కాకుండా ఈ 8 లక్షల కోట్లు కూడా కేసుల రూపంలో ఫైల్స్ వస్తే అది ఎప్పుడు తేలుతుందో ఒక జీవితకాలం అయిపోద్ది. ప్రభుత్వాలు వ్యవస్థలు కూడా కఠినంగా ఉండాలి, కఠిన చర్యలు తీసుకోవాలి. లేదంటే ఇలాంటి వాళ్ళ మూలంగా ఇప్పుడు అతను దోసుకుని ముఖ్యమంత్రి అయ్యాడు. మీరు చిన్నపిల్లలు కదా, మీకు కూడా ఆలోచన వస్తే వ్యవస్థలు మనం ఏం చేయట్లేదు, 1,00,000 కోట్లు దొబ్బేద్దాం, దాంట్లో 10,000 కోట్లు ఖర్చు పెట్టి 90 కోట్లు మనం మిగిలితే మేనేజ్ చేసుకోవచ్చు అనే ఆలోచన మీ మనసులో వచ్చింది. తప్పకుండా వచ్చే అవకాశం ఉంది కదా. అంటే దుర్మార్గుడు శిక్ష పడినప్పుడు ఇవన్నీ రేజ్ అవుతూ ఉంటాయి. అందరూ ఆ పందాలకు వెళ్ళే అవకాశం ఉంది. ఓకే. సో థ్యాంక్స్ సార్. సో ఇదండి తిరుమల ఇష్యూ గురించి రామబ్రహ్మం గారు ఆయన స్పందన ఇది. సో థ్యాంక్ యూ.